అపెండిసైటిస్ అంటే మనందరికీ భయం. మామూలు భయం కాదు. 24 గంటల్లోపు ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలే పోతాయని భయపడతారు మనలో చాలామంది. అసలేంటి అపెండిసైటిస్ కదా? నిజానికి అపెండిసైటిస్ గురించి మనం అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అనుమానిత లక్షణాలను ముందుగానే పసిగట్టి సత్వరమే చికిత్స తీసుకుంటే ఉండుక గండాన్ని తేలిగ్గానే గట్టెక్కొచ్చు. అపెండిసైటిస్ తాలూకు అనుమానిత లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అపెండిసైటిస్ సమస్య ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తరువాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం ఈ 4 ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. నొప్పి. అపెండిసైటిస్ నొప్పి తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ముందు బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ వస్తుంది. క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటు అయిన కుడివైపు పొత్తికడుపు భాగానికి మళ్లుతుంది. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6 నుండి 8 గంటల తరువాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. దీన్ని అపెండిసైటిస్ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. జ్వరం. నొప్పి ఆరంభమైన తరువాత జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడూ 100.4 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది. మధ్య మధ్యలో తగ్గటమన్నది ఉండదు. జ్వరం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. వాంతులు. కొందరిలో ఒక ట్రెండ్ వాంతులు అవుతాయి. ఈ వాంతులు పేగుల్లో అవరోధాల మూలంగా వచ్చేవి కావు, నాడుల్లో స్పందనల మూలంగా వస్తాయి. అందుకే వీటిని రిఫ్లక్స్ వామిటింగ్స్ అంటారు. ఆకలి లేకపోవటం. అపెండిసైటిస్ అనేది పేగులకు సంబంధించిన సమస్య కాబట్టి ఆకలి తగ్గిపోయి ఆహారం సహించదు. అపెండిక్స్ వాపు వచ్చినప్పుడు దగ్గితే ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎక్కడో ఖచ్చితంగా చూపించగలుగుతారు కూడా. ఎడమకాలు కదపమంటే తేలికగా కదుపుతుంటారు, కానీ కుడికాలును నొప్పితో కదపలేకపోతుంటారు. ఈ అనుమానిత లక్షణాలను గుర్తించి వెంటనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే అపెండిసైటిస్ను త్వరగా గుర్తించవచ్చు.